ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేతనైంది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు, రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు, మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు, పోలవరం చేత కాలేదు, కనీసం మన విశాఖ స్టీల్ నైనా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు, ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు. ఈరోజు ఏం చేతనయ్యింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం. ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు, స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డిగురాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాదుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా.